అన్ని మేమే చేస్తే సీఎంగా నువ్వెందుకు? రేవంత్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపో, ప్రధానిని నిలదీసి అడుగుదాం. 9 మంది ఎమ్మెల్యేలుండి 9 మందిని కాపాడలేదు. 9 మంది ఎమ్మెల్యేలుండి 9 మందిని కాపాడలేదు. ఏది? అక్కడ ఖమ్మంలో. అది సారీ, ఖమ్మంలో రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ, పనితనం తక్కువ. సాయం చేయడానికి వస్తే దాడి చేపిస్తావా? ఉద్యమంలో నీ జేజమ్మలతో కొట్లాడినాం. ఖమ్మం పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు, ముమ్మాటికి హరీష్ రావు ట్రబుల్ షూటరే. అది సహాయక చర్యల్లో కావచ్చు, పార్టీని కాపాడడంలో కావచ్చు, ఉద్యమ సమయంలో కావచ్చు, ప్రతి సందర్భంలో హరీష్ రావు తనదైన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడు. అందరికంటే ముందుగానే మొన్న ఒక టీమును గాదర్ కిషోర్ అన్నను కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే గంగుల కమలాకర్ని కావచ్చు, వీళ్ళందరినీ పట్టుకొని ఒక టీముగా ఖమ్మంకు వేయండు. ఖమ్మంలో పరామర్శించిండు, వచ్చిండు. మళ్ళీ ఎప్పటికప్పుడు అక్కడ ఎట్లున్నది సిచ్యువేషన్, పరిస్థితి చేదాటిపోతుందా, అదుపులో ఉన్నదా, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, ఇగో ఇంత భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది అని హెచ్చరిస్తూ, వాళ్ళను ముల్లికచ్చ పెట్టి పొడిచినట్టు చేస్తూ, వాళ్ళ సహాయక చర్యలో పాల్గొనేలాగా వాళ్ళని ఎప్పటికప్పుడు ఒక ట్రబుల్ షూటర్ లాగానే వాళ్ళ ఎంబడి పడతాను. ఇది ఇప్పుడు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి? హరీష్ రావు గారు ప్రభుత్వంలో ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? ఆయనేమో ఫీల్డ్లో ఉన్నారు, మీరేమో సినిమాలు చూసుకుంటూ ఇంట్లో పడుకున్నారు. ఇందుకు మిమ్మల్ని గెలిపించుకున్నాం. మీరు సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేయాలని గెలిపించుకున్నాం. 9 మంది ఎమ్మెల్యేలు, ఖమ్మంలో ఉన్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఆయన సిపిఐ అని తీసేస్తే ఈ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరి వీళ్ళు ఏడ పండుకున్నారో ఏడ ఉన్నారో ఏవానికి తెలియదు. ఇట్లా